ఏంటి బాధపడుతున్నావా, ఏడుస్తున్నావా, ఎందుకు? అది శాశ్వతం కాదబ్బా. నేను చెప్పట్లే, గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. మాత్వ స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్య స్థాం స్థితిక్ష స్వభారత. ఈ యొక్క శ్లోకానికి అర్థం కూడా నేను చెప్తా, కంగారు పడుకు. హే కుంతి పుత్రుడైన అర్జునుడా, సుఖ దుఃఖాలు అనేవి శాశ్వతం కావు. శీతాకాలం వేసవికాలం లాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. హే భరతవంశుడైన అర్జున, నీవు వీటి దగ్గర ఆగిపోకుండా వీటిని అధిగమించి ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలనేది అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. మనం గోల్స్ని మీద ఫోకస్ పెట్టి ముందుకు వెళ్ళామనుకోండి, శిఖరాన్ని అయితే అధిరోహించవచ్చు. అంతేగాని బాధపడుతూ ఆనందిస్తూ ఇలాగే ఉండిపోయామనుకోండి, లైఫ్లో ఎప్పటికీ కూడా ఇలాగే ఉండిపోతాం. వీడియో నచ్చిందనుకుంటే ఒక్క చిన్న లైక్ చేయండి, ఇంకొంత కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మనందరికీ భగవద్గీత ఇంపార్టెంట్. జై శ్రీకృష్ణ.